పెంచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి టికెట్లలో మా అవినీతి ఉంది అని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రుజువు కూడా చూపించకుండా కేవలం అభాండాల కోసమని మా మీద దుమ్మెత్తిపోసి తద్వారా ప్రజలను వంచి ఓట్లు దండుకునే కార్యక్రమంగా శ్రీవాణిని మలుచుకున్న చంద్రబాబు గారు ఈ రోజున అదే శ్రీవాణిని ఒక ఆదాయ వనరుగా, వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చివేశారు. ఆన్లైన్లో 3 నెలలకు ఒకసారి రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు ఇస్తారు. అలాగే ప్రతిరోజు 800 టికెట్లను 9 గంటల ప్రాంతంలో సరిగ్గా 9 గంటలకు రిలీజ్ చేయటం జరుగుతుంది. మేము 1.5 నెలలుగా ఈ పథకం వాళ్లు ప్రారంభించినప్పటి నుంచి పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, దందా జరుగుతోంది, చాలా అపచారమే చేస్తున్నారు. ఇప్పటి వరకు 9/1/2026 నుంచి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా 800 రూపాయల టికెట్లు ఇవ్వటం ప్రారంభించిన నుంచి 800 టికెట్లు పూర్తిగా ఒక్క నిమిషంలో పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా టీటీడీ వెబ్సైట్లో చూపిస్తూ మిగతావన్నీ కూడా దళారులు, దోపిడీ దొంగలు, టీటీడీ పెద్దల ఆశిష్యులతో 800 టికెట్లని 5,000 రూపాయల అధికంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలు దండుకున్నారు బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న యాజమాన్యం. ఇందులో స్పష్టంగా పచ్చి దోపిడీ ఉంది. మేము 1.5 నెలలుగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి టీటీడీ మా మీద నాగుపాములు కదా బుసలు కొట్టినట్టుగా బుసలు కొట్టేటువంటి బిఆర్ నాయుడు గారు గాని, కొద్దిమంది పాలక మండలి సభ్యులు గాని దీని మీద నేను మాట్లాడితే తేలు కుట్టిన దొంగల్లాగా గప్ చిప్గా ఉన్నారు. దాంతో మేము మరింత పరిశోధన చేయడం జరిగింది. ఎందుకు గమ్మున్నే ఉన్నారు వీళ్ళు అని. 3 రోజుల క్రితం టీటీడీ చేత ఒక ప్రకటన ఇప్పించినారు. టీటీడీ ఆన్లైన్ సిస్టమ్ మీద ఆ 800 టికెట్లు ఇచ్చే దాని మీద డేగకన్ను వేశాం, నిఘా నేత్రం తెరిచినాం, చాలా పారదర్శకంగా ఆ టికెట్లు ఇవ్వటం జరుగుతున్నది. అయినా అని మళ్ళా కామా పెట్టి ఆటో ఫిల్లింగ్ ద్వారా కొద్దిమంది దాంట్లో దూరి కొద్దిగా అన్నారు, కొద్దిగా టికెట్లను సొంతం చేసుకుంటున్నారు అని. ఈరోజు నేను ఆ రోజున ఏ ఆరోపణ చేశామో ఆ ఆరోపణకు పూర్తిగా కట్టుబడున్నా. మొత్తం 800 టికెట్లు అయిపోతున్నాయి 1 నిమిషంలోనే. ఈ రోజున దీనికి సంబంధించి ఒక ఫార్మర్ పూర్వ టీటీడీ అధ్యక్షునిగా నేనే 10,000 రూపాయల టికెట్ను కొని శ్రీవాణి దర్శనం చేసుకుందాము అన్న ఆలోచనతో ఉదయం 8:57 లాగిన్ అయినాను. 9 గంటలకు టికెట్ రిలీజ్ అవ్వటం ప్రారంభించింది. నా డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను. భూమన కరుణాకర్ రెడ్డి ఆధార్ కార్డుతో సహా. పేమెంట్ గేట్వే క్లిక్ చేశాను. పేమెంట్ ఎర్రర్ వచ్చింది. మళ్లీ 9:01 నేను ట్రై చేయటం జరిగింది. సరిగ్గా 800 టికెట్లు కంప్లీట్ అయిపోయినట్టుగా ఆ వెబ్సైట్ చూపించింది. ఎంత దారుణమో ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. సౌండ్ పెట్టు, వాల్యూమ్ పెట్టు. వాళ్ళు ఆన్లైన్లో ఏం జరుగుతుందో చూద్దాం.
ఇప్పుడు వస్తుంది చూడు. ఈ పక్కనే నా పేరు, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉన్నది రైట్ సైడ్. ప్రారంభిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు సరిగ్గా 9:01 మొత్తం టికెట్లన్నీ కూడా 800 టికెట్లు పూర్తయినట్టుగా అలర్ట్లో వచ్చేసింది. అంటే కనీసం 1 నిమిషం కూడా కాకుండానే సాక్షాత్తు ఫార్మర్ టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డినైనా నేనే 10,000 రూపాయలు కడదామనేసి సిద్ధపడితే ఇది రుజువు చేయటానికి నేను ఈ పని చేస్తున్నా. 9:01కి 800 టికెట్లు పూర్తిగా ఇచ్చి వేశారు. చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఈరోజు శ్రీవాణి టికెట్ను నేనే తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పరీక్షించడానికి నా పేరు మీదనే 10,000 రూపాయలు కట్టడానికి రెడీగా ఉన్న 9 గంటలకు సరిగ్గా వాళ్ళు ఆన్లైన్లో టికెట్లు ఇవ్వటం ప్రారంభిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు సరిగ్గా 9 ఇది రుజువు చేయడానికి నేను ఈ పని చేస్తున్నా. 9:01కి 800 టికెట్లు పూర్తిగా ఇచ్చి వేశారు. చాలా స్పష్టంగా టీటీడీ పెద్దలు చేస్తున్న అరాచకం, అపచారం, ద్రోహం, అన్యాయం, అవినీతి బట్టబయలైపోయింది. శుద్ధులు చెప్పితే ఉపయోగం లేదు. 3 రోజుల క్రితం కూడా టీటీడీ మాయమాటలు మాట్లాడింది. టీటీడీ చేత మాయమాటలు మాట్లాడిచ్చినాడు టీటీడీ అధ్యక్షుడు. అయినా ఏ మార్పు లేదు. ఈ ఉదయం కూడా 800 టికెట్లు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. టీటీడీలో చంద్రబాబు నాయుడు గారు నా కులదైవం, నా పవిత్రత అంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ అనే దానికి నేను కంకణబద్ధుడైనటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సద్బ్రాహ్మణుల కంటే కూడా మిన్నైనటువంటి భక్తుణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ను నేనే తెచ్చానని, ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని నేనే ఆంధ్రప్రదేశ్కు తెచ్చానని, హైటెక్ సిటీని నేను మొదట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాదులో నిర్మించానని, ఐటీ అన్నది నా మేధో సృష్టిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రోజున ఐటీ మినిస్టర్గా ఉన్న ఆయన తనయుడు లోకేష్ గారు, ఐటీ రంగంలో చాలా నిపుణుడైనటువంటి లోకేష్ గారు మీ ఆధ్వర్యంలో మీరు అత్యంత పవిత్రమైన తిరుపతి అని చెప్పుకునేటువంటి మీ నోటితో చేస్తున్నటువంటి అప్రాచ్యపు పనులు ఇప్పటి వరకు టీటీడీకి మీరు వచ్చిన తరువాత ఒక నిష్ణాతుడైన అర్హత కలిగిన
ఐటీ జనరల్ మేనేజర్నే నియమించలేకపోయినారు. ఇప్పుడు ఎవరైతే ఐటీ జనరల్ మేనేజర్గా మీరు అడిషనల్ ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ వ్యక్తి వెంకటేశ్వర్ల నాయుడు అనేటువంటి వ్యక్తి, మీ కొమ్ము కాసేటువంటి వ్యక్తి, బిఆర్ నాయుడు గారికి తాబేదారులాగా, అక్కడున్న అధికారులకు తాబేదారులాగా ఉండేటువంటి వ్యక్తి, ఒక ఏఈఓ బీటెక్ అర్హత కూడా లేనటువంటి ఆ వ్యక్తి గత ప్రభుత్వంలో శ్రీనివాస కళ్యాణాలను విదేశాలలో జరిపి రమ్మంటే అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికి అతని దగ్గర ఆ డబ్బును కూడా రికవర్ చేసినాం. అలాంటి వ్యక్తి ఈ రోజున ఐటీ జనరల్ మేనేజర్ అడిషనల్ ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. 48 కోట్ల దోపిడీ అంటే వెంకటేశ్వర స్వామి ఆదాయంలో శ్రీవాణి ద్వారా సొగం ఆదాయం బిఆర్ నాయుడుకి, ఆయన తొత్తులకి, ఆ బ్రోకర్లకి, ఆ దళారులైనటువంటి ట్రావెల్ ఏజెంట్లకి వెళుతోంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు. ఇక ఎందుకండి దాని పేరు శ్రీవాణి అని పెట్టడము? చంద్రవాణి అనో లోకేష్ వాణి అనో మార్చేయచ్చు కదా పేరు. అనవసరంగా శ్రీవాణి అన్నటువంటి పేరుతో పెట్టుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. మీరేం మా విమర్శలను కూడా లెక్కబెట్టే పరిస్థితుల్లో కూడా లేరు. మమ్మల్ని ఖాతరు కూడా చేసే పరిస్థితి లేదు. అయ్యా ఈ రకంగా దోపిడీ జరుగుతోంది, ఒక నిమిషంలోనే టికెట్లన్నీ కూడా అమ్ముడుపోతున్నాయని మేము చెప్పినా కూడా మీరు మార్చుకోవాలి పద్ధతిని. మార్చుకోకుండా ఈ రోజుకి కూడా టికెట్లు అమ్ముతున్నారు అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఘోరం ఏంటి అన్నది ఈ రోజున భక్తులకు తెలియజెప్పాలని నేను ఆ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మేమేదన్నా మాట్లాడితే ఏదో దేవుడికి దేవాలయానికి అప్రతిష్ట కలిగించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీ దోపిడీ యథేచ్ఛగా కొనసాగటానికి మా నోళ్లు మూయించి మా మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తారా? ఇది శ్రీవాణిలో మాత్రమే జరుగుతున్నటువంటి దోపిడీ. రోజు దాదాపు 5 నుంచి 7 వేల విఐపి టికెట్లు ఇస్తున్నారు మీరు. అందులో దాదాపు 3 వేల టికెట్లు విఐపి బ్రేక్. ఒక్కో టికెట్ 3,000 నుంచి 5,000 రూపాయల బ్లాక్ లో అమ్ముతున్నారు. టీవీ5 కు సంబంధించినటువంటి వ్యక్తులు అందులో అగ్రభాగాన ఉన్నారు. టీవీ5 యాజమాన్యానికి కావలసినటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు. తిరుపతిలో వాళ్లను సమర్థించే ఆకు రౌడీలకు, గూండాలకి, పనికి మాలిన వ్యక్తులకు అందరికీ కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు సంపాదించుకోండి అని విఐపి బ్రేక్ దర్శనం అర్హత లేనటువంటి వాళ్ళకందరికీ కూడా, ఓ కార్పొరేటర్ స్థాయి కూడా లేనటువంటి వాళ్లకు కూడా రోజుకు 20 నుంచి 30 విఐపి బ్రేక్ దర్శనాలు లభిస్తున్నాయి. అలాగే 300 ఎస్ఈడి టికెట్లను కూడా 3,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఫ్రీ దర్శనం టికెట్లను కూడా అమ్ముతున్నారు. ఆశ్చర్యంగా మేమే దర్శనం చేయిస్తామోనని దాదాపు గుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళని లోపలికి వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అని చెప్పాలి. ఎక్కడ ఏ ఒక్కరు కూడా పై స్థాయి అధికారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు మీ ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసుకోవటానికి తలుపులు తెరిచేసి ఇంత దారుణానికి ఒడికడుతున్నారు.